ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ పని పూర్తిగా అయిపోయినట్టేనా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, జరగబోయే పరిణామాలు కనుక క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ పని సమాప్తం అయిపోయినట్టుగా కనపడుతుంది. నిన్న మొన్నటి దాకా ఏం చెప్తే అది, ఏం మాట్లాడితే అది ఇష్టారాజ్యంగా గడిచిన వైసీపీలో చలామణి చేసినటువంటి జోగి రమేష్ పని దాదాపుగా అయిపోయినట్టుగా కనపడుతుంది. తాజాగా జరిగినటువంటి పరిణామాలను కనుక గమనించినట్లయితే అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఒక పక్కన విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ విచారణ సందర్భంలో ఉన్నటువంటి భూములను తప్పించి ఆ భూములను జోగి రమేష్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసి ఆ భూములను వేరే వాళ్ళకి అమ్మటం అనేది క్లియర్గా నేరం కనపడుతుంది. దాంట్లో భాగంగానే జోగి రమేష్ తనయుడిగా ఉన్నటువంటి రాజీవ్ని ఈరోజు అరెస్ట్ చేశారు. ఆయన సోదరుడు వెంకటేశ్వరరావుతో పాటు దాదాపు 10 మంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. వీరందరూ కూడా కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ అనేకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన కొడుకు రాజు అమాయకుడని, ఆయన విదేశాల్లో చదువుకుని వచ్చాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ప్రముఖమైనటువంటి ఉద్యోగం చేసుకుంటున్నాడు, అట్లాంటి అమాయకుడిని పట్టుకుని ఇట్లా వేధిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేనా? చంద్రబాబు నాయుడు నీకు ఏదైనా ఉంటే నాతో తెలుసుకో, అంతేగాని నా కొడుకు అమాయకుడు ఆయన జోలికి రావద్దు అన్నాడు. అంతేనా? ఇంకో మాట కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు, మీ ఇల్లు నాకెంత దూరమో నా ఇల్లు కూడా మీకు అంతే దూరం, నీకు కూడా కొడుకులు ఉన్నారు, నాకు ఒక్కడికే కాదు అంటూ కూడా ఒక హెచ్చరిక, సున్నితమైనటువంటి హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తాన్ని కనుక గమనించినట్టయితే జోగి రమేష్ అనే ఒక నేత ఆయన ఇంకో వర్షం కూడా చెప్పాడు. ఆయన ఏమంటాడో తెలుసా? నేను ఒక బీసీ నాయకుడిని, బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ నాయకుడిని, నేను ఎంతో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఎదిగాను, నన్ను హర్షించాల్సింది పోయి వేధిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక బీసీ కార్డు అనేది కూడా ఉపయోగించారు. అయితే గతంలో జరిగిన సందర్భాల్లో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో బీసీ నాయకులు ఒకవేళ తప్పు చేశారో చేయలేదో ఏదన్నా కానీ ఒకవేళ వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భాలు లేవా? ఉదాహరణగా కనుక గమనించినట్టయితే ప్రజెంట్ కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నారు, గతంలో కూడా ఆయన జైలు పాలైన పరిస్థితి కనపడుతుంది. అది కూడా వైసీపీ గవర్నమెంట్లోనే. అంటే ఇక్కడ బీసీ కార్డా, ఎస్సీ కార్డా, ఎస్టీ కార్డా, ఓసీ కార్డా అనేది ఆ కార్డులు అనేవి ప్రస్తుతానికి సాధారణంగా కనిపించవు, పనికిరావు కూడా. నిజంగా నేరం చేస్తే ఆ శిక్షార్హులుగా పరిగణించాల్సిన పరిస్థితి కనపడుతుంది. అది ఒక వర్షం. ఒక సందర్భంలో కనుక ఈయన ఒక స్థాయి నాయకుడు, ఒక జాతీయ స్థాయి నాయకుడిగా పెద్దగా మాట్లాడేటటువంటి చాలా గొప్ప వ్యక్తిగా జోగి రమేష్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి కానీ మొన్న 2014 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఎంతో మందిని తీసుకుని వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి ఏకైక వ్యక్తి జోగి రమేష్ అండ్ అనుచరులు. అంతటి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి జోగి రమేష్కి తదుపరి రోజుల్లో రాష్ట్ర మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేనా? గతంలో త్రిపులార్ని దుర్భాషలాడుతూ, ఒక సభలో దుర్భాషలాడుతూ మాట్లాడిన సందర్భంలో కూడా జోగి రమేష్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించారు, ఒక రకంగా ప్రోత్సహించారు అనేది అయితే క్లియర్గా కనపడుతుంది. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జోగి రమేష్ ఆడిందే ఆట పాడిందే పాట అనటంలో ఎటువంటి సందేహం లేదు. జోగి రమేష్కి సంబంధించినటువంటి 2-3 అంశాలను కనుక గమనించినట్టయితే ఆయన పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ నివాసం ఉండేదేమో ఇక్కడ మైలవరం నియోజకవర్గ ప్రాంతం. అయితే ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈయన పెడన ఎమ్మెల్యేగా ఉంటూనే స్థానిక నియోజకవర్గంలో తలదొరచటం, అనేక పనులలో అనేక సందర్భాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నాడు, చాలా వివాదాలు క్రియేట్ చేస్తున్నాడు అంటూ కూడా వసంత కృష్ణ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కంప్లైంట్ చేసినా కూడా జోగి రమేష్కి ఆయన ఎంకరేజ్ చేశారు. అంతేనా? పెడన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఆయన మట్టి అమ్మటం కానీ, ఇసుక అమ్మటం కానీ, ట్రాన్స్ఫర్లు చేయడంలో కానీ చాలా రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఇసుక మట్టి వ్యవహారంలో కనుక చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటూ కూడా చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే మొన్న ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఆయన జోగి రమేష్ని తీసుకొచ్చి పెనమలూరులో పోటీకి సిద్ధపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అప్పటికే మంత్రిగా ఉన్నారు చివరి రోజుల్లో కాబట్టి నియోజకవర్గంలో కూడా, పెనమలూరు నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో మట్టి దందా, అదేవిధంగా ఇసుక దందా చేయడంలో జోగి రమేష్కి మించిన వాడు ఎవరూ లేరు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా బోడే ప్రసాద్ కూడా తీవ్రంగా ఆక్షేపణలు చేశారు, ఆరోపణలు కూడా చేసిన సందర్భాలు కూడా క్లియర్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకానొక సందర్భంలో జోగి రమేష్ ఏం చెప్తాడంటే, చంద్రబాబు నాయుడు స్థాయి నా స్థాయి, నన్ను పోటీలో గెలవాలంటే కనుక నా మీద దమ్ముంటే చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేయమండి అంటూ కూడా చాలా రకాల కామెంట్లు కూడా చేశారు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన చంద్రబాబుని సమతూకంగా పోల్చుకున్నారు. నా మీద దమ్ముంటే చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేయమనండి అన్నారు. అంటే అనేక రకాల అవాకులు చవాకులు అనేక సందర్భాల్లో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. కానీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి అంశాన్ని అయితే టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది అనటం ఎటువంటి సందేహం లేదు. జోగి రమేష్ వ్యవహారాన్ని మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకున్నామంటూ కూడా టీడీపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి కుంభకోణాలు కావచ్చు, అవినీతి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాటిని నిగ్గు తేలిస్తాం, జోగి రమేష్ని కటకటాలు వెనక పంపిస్తాం అని కూడా టీడీపీ నాయకులు క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే ఆయన చేసినటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన కుమారుడు రాజీవ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రాజకీయంగా కూడా ఒక బిగ్ స్టెప్గా చెప్పుకోవాల్సిన అవసరం కనపడుతుంది. కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీకి పూర్తి స్థాయిలో వన్ సైడ్గా పనిచేసినటువంటి జోగి రమేష్ పని పూర్తిగా అయిపోయినట్టే అని క్లియర్గా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.